బిబ్లికల్ పరివర్తన వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 4కి చెందినటువంటి వాక్య భాగం కీర్తనలు 1, 2 మొదటి 2 అధ్యాయాలు. అయితే రెండవ అధ్యాయం మీదే ఈయన కార్సన్ గారు వ్యాఖ్యానిస్తుంటున్నారు. దీన్ని వ్యాఖ్యానం అనరు, సమ్ కామెంట్స్ అన్నమాట. ఇది కామెంటరీ అని అంటే వ్యాఖ్యానం, లేకపోతే కామెంటరీ అంటే సిస్టమేటిక్గా దానిలో ఉన్నటువంటి మిగిలినటువంటి కోణాలన్నిటినీ ఎవరెవరు చెప్పింది, ఏ విధంగా వాళ్ళు అర్థం చేసుకుంది, దాన్ని స్పందిస్తూ కొంచెం లోతుగా వెళ్ళేది కామెంటరీ. ఇదేంటంటే డివోషనల్గా మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి కొన్ని కామెంట్స్ చేసి, అంటే ఈ వాక్యం మీద వాక్యాన్ని ఆధారం చేసుకుని దాని నుండి వచ్చినటువంటి ధ్యానాలన్నమాట. ఏదో మానవుని యొక్క తలంపులు ఇష్టం వచ్చినట్టుగా ఆహ్, ఆహ్, వాళ్ళ వాళ్ళ తలంపులు పెట్టి దానికి చెందినటువంటి డివోషన్ కాదు. ఈ వాక్యం అంటే వాళ్ళు వాక్యమే చెబుతారు. కానీ ఇక్కడ ఏ వాక్యం చెబుతుంది? ఈ ఈ ఆలోచన ఏ వచనం నుండి వచ్చింది అనేటువంటి ఆహ్, దాన్ని ఆధారం చేసుకుని ఉన్నటువంటి ధ్యానాలు. వీటి ప్రత్యేకత అదన్నమాట. ఆహ్, ఇప్పుడు శీర్షిక ఏంటి అనంటే, దేన్ని బట్టి దావీదు మహారాజుకి అంత పేరు వచ్చింది అనేటువంటి విషయం. మరి యూదులు మరి ముఖ్యంగా దావీదు మహారాజు అంటే చాలా చాలామంది యూదులందరూ కూడాను చాలా ఆయన గొప్పగా హీరోలాగా చూస్తారన్నమాట. అంత పేరు ఎందుకొచ్చింది? మరి ఆయనలో బలహీనతలు ఉన్నాయి కదా బత్షెబ విషయంలో. అయినప్పటికీ అంత పేరు ఎట్లా వచ్చింది? ఆయన దేవునికి హృదయానుసారుడు, నా హృదయానుసారుడు అనే సాక్ష్యం ఇచ్చాడు. అంతకంటే గంభీరమైనటువంటి పేరు, ప్రసిద్ధి ఆయనకి ఎందుకొచ్చింది అనేదాన్ని ఇక్కడ ఈ కీర్తన 2లో మనం చూస్తాం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ఒక స్థాయిలో దావీదు వంశపు రాజు, దావీదు వంశపు రాజు అంటే దావీదు వంశంలో ఉన్నటువంటి రాజు. మరి దేవుడు ఆ విధంగా వాగ్దానం చేశాడు కదా, నీ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు యోధా యోధా రాజ్యం యోధాకు రాజుగా ఉంటారు, నిరంతరంగా ఉంటారు అనేటువంటిది 2 సమూయేలు 7, 13, 14 వచనాల్లో మనం దాన్ని చూస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఎంతో ఆశ ఉన్నది, దేవు దేవునికి ఆలయం కట్టాలని. మరి నువ్వు కాదు ఆలయం కట్టేది, నీకు అని నేను ఇనిషియేట్ తీసుకుంటాను అని సొలొమోను ద్వారా, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ద్వారా కడతాడు. అది మనకి బాహాటంగా తెలిసిందే. అయినప్పటికీ దేవుడు ఏం చెబుతాడంటే, నీకు అలాంటి ఆశ ఉంది కాబట్టి నాకు నువ్వు ఇల్లు కట్టడం కాదు, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని నేను హెచ్చిస్తాను అని దాన్ని రివర్స్ చేసినటువంటి రీతిగా ఆయన వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం చాలా గంభీరమైనటువంటి వాగ్దానం. దాన్ని బట్టి చాలా పాత నిబంధనలు ఉన్నటువంటి చాలా గ్రంథాలు దాన్ని విశ్లేషిస్తూ సూచన రూపంలో, దాన్ని టైప్ అంటారు, టైపాలజికల్ రూపంలో చెప్పబడింది. టైపాలజీ అని అంటే
దానికి ఎగ్జాక్ట్‌గా దాన్ని వివరించేటువంటి ఒక పదం ఉండదు. అందువలన కొన్నిసార్లు టైపాలజీ అని చెప్తాం. టైప్ అంటే ఏంటంటే ఒక ఒక నిజాన్ని సూచించేటువంటిది నమూనా. ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని సూచించేటువంటిది. అంతకి అంతకు ముందు అది ఇవ్వబడింది. అంటే ఆ నిజాన్ని సూచించేటువంటి రీతిగా అది సూచించబడింది. అది ఇవ్వబడింది. దాన్ని టైప్ అని అంటారు. దాన్ని నమూనా అనొచ్చు, దాన్ని మాదిరి అనొచ్చు, దాని ఎగ్జాంపుల్ అని అనొచ్చు. ఒక స్థాయిలో దావీదు వంశపు రాజు యొక్క వృత్తాంతం వృత్తాంతమునకు 2వ కీర్తనను అర్థం చేసుకొనవచ్చు. అంటే ఈ వంశానికి చెందింది, దావీదు వంశానికి చెందింది అని ఆ కీర్తనని అర్థం చేసుకోవచ్చు. దావీదునకు కూడా దాన్ని అన్వయించొచ్చు ఒక స్థాయిలో. చుట్టూనున్న రాజ్యములను, మరి యెరూషలేము చుట్టూనున్న రాజ్యాలని, యూదా చుట్టూనున్నటువంటి రాజ్యాలని ఆయన జయించాడు గదా! వారు తిరుగుబాటు చేసిన యెడల ఆ చిన్న చిన్న రాజ్యాలు, ఆ గోత్రాలు ఒక విధంగా వాటిని ఆహ్, అవి వాటిని జయించాడు కాబట్టి ఆయనకి అణుగుమణిగి ఉండాలి. మరి ఆయన చెప్పినట్టుగా చేయాలి. లేదు, వాళ్ళు తిరుగుబాటు చేసిన యెడల యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నాడు. ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వాళ్ళు దేవునికి విరోధులుగా ఉన్నట్టుగా తలంచాలి. ఎందుకు అనంటే దేవుడు ఆయన్ని నియమించాడు కాబట్టి. అనగా ఆయన మెస్సయాకు వ్యతిరేకముగా ఇశ్రాయేలు రాజులతో అభిషేకించబడిన వారిలో ఎవరికైనాను అంతిమ మెస్సయాకు గాని ఈ పదము వర్తిస్తుంది. ఈ ఈ అభిషిక్తుడు అంటే మెస్సయా అనేటువంటిది. మెస్సయా అంటే లిటరల్‌గా దాని అర్థం ఏంటి అనంటే అభిషిక్తుడు అని అర్థం. అభిషిక్తుడు. ఎవరు ఈ అభిషిక్తుడు అనంటే ఆహ్, ఈ దావీదుకు కానీ, దావీదు వంశంలో ఉన్నటువంటి రాజుకు కానీ, లేకపోతే అంతిమ మెస్సయ. క్రొత్త నిబంధనలో అంతిమ మెస్సయ ఎవరు అంటే ఆయన యేసుక్రీస్తు. కానీ పాత నిబంధనలో మెస్సయ అని అంటాం. కాబట్టి చివరి మెస్సయ, అంతిమ మెస్సయ గాని ఆ మెస్సయ అనేటువంటి పదం వర్తించొచ్చు. ఇశ్రాయేలు ఎడల వారి బాధ్యత సంకెళ్ళు తెగగొట్టుకొనుటకు ప్రయత్నించిన ఎడల, ఇశ్రాయేలు ఎడల ఈ దేశాలు, అన్య దేశాలు వాళ్ళు వాళ్ళు ఆయనకి లోబడి ఉండేటువంటి బాధ్యతను అది ఇష్టం లేనట్టుగా, ఒక బాధ్యత అంటే ఒక విధంగా సంకెళ్ళే. దాన్ని తెగగొట్టుకుని బయటికి రావాలి, స్వేచ్ఛగా ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు అది ఆహ్, దేవునికి వ్యతిరేకంగా ఉండినట్టుగా భావించాలి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఎందుకంటే దేవునికి వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. దాన్నే వేరే విధంగా చెబితే ఏంటంటే, ఆకాశమందున్న ఆసీనుడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఇశ్రాయేలు ఎడల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తే, యెహోవా దేవుని ఎడల వాళ్ళు ప్రవర్తించిన దానితో లెక్కన్నమాట. సియోనులో తన రాజును స్థాపించిన వాడు ఆయనే కాబట్టి, ఆయన యెహోవా దేవుడు వారిని గద్దిస్తాడు. చదువుకుందాం. ఆ యొక్క కీర్తన 2వ కీర్తన చదువుకుందాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు,
జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుతున్నారు. ఏలికలు ఏ ఏ ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుతున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుతున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కాబట్టి కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను గనుక, నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను. అది చాలా ముఖ్యమైనది. నీవు నా కుమారుడివి అని అంటున్నాడు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడా వణకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ త్రప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఓకే. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఆయన్ని, ఇశ్రాయేలు రాజుని నియమించినటువంటి దేవుడు, సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి దేవుడు ఆయన కోప్పడతాడు వాళ్ళు తిరుగుబాటు చేస్తే. సియోనులో తన రాజును స్థాపించిన వాడు ఆయనే కాబట్టి ఆయన వారిని గద్దిస్తాడు. మనం 5-6 వచనాల్లో చూసాం. ఇప్పుడు రాజే స్వయంగా మాట్లాడుతున్నాడు. 7వ వచనం నుండి రాజే స్వయంగా మాట్లాడుతున్నాడు. తాను ఇదే సమీప స్థాపన గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. అంటే తన 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 పదవిని స్థాపించినటువంటి వాడు దేవుడే అని ఆయన సాక్ష్యమిస్తున్నాడు. అనగా సామాన్యంగా వాడే ప్రాచీన తూర్పు ప్రాంతపు భాషను ఉపయోగించుకుంటూ ఏన్షియంట్ నియర్ ఈస్ట్ ఆ సందర్భాల్లో నియర్ ఈస్ట్ అంటే ఇప్పుడు ఇస్రాయేలు, ఒక విధంగా చూస్తే ఇస్రాయేలు మరి ప్రపంచానికి బొడ్డుగా చేసుకున్నప్పుడు, అప్పుడు అది సెంటర్గా ఉన్నప్పుడు దాన్ని నియర్ ఈస్ట్ అని అంటారు. కాబట్టి ఆ దినాల్లో ఆ ప్రాంతంలో వాడేటువంటి భాషను ఉపయోగించుకుంటూ తాను రాజుగా సంస్థాపనకు రాజుగా అనాయింటెడ్ అంటే అభిషేకించటం అన్నమాట. రాజుగా ఆయన్ని నిలబెట్టడం, నియమించటం, నాకు దానికి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన రాజుగా స్థాపించబడినప్పుడు ఆ ప్రజలపై ఆ దేవత అంటే ఇది ఇశ్రాయేలుకి జరిగేదే కాదు, ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఆ తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ దినాల్లో జరిగేది ఏంటంటే ఆ దేవత, ఆ దేవుడు దేవత, ఆ ప్రజలకి సంబంధించినటువంటి దేవుడు దేవత, ఆయన ఆ దేవత యొక్క ప్రాథమిక సార్వభౌమత్వమును విస్తరింప చేయుటకు ఆ దినమున ఆ దేవత కుమారుడు అవుతాడు. ఆ దేవత కుమారుడు అవుతాడు.
ఆ భాష తీరులో యెహోవాయే ఆహ్, ఉపయోగించు ఆహ్, ఉపయోగించుకుంటున్నాడు. ఆ తీరులో యెహోవా కూడా ఆయన గూడా అదే తీరుని వాడుకుంటున్నాడు. వాళ్ళు వాళ్ళ భాష ఏ విధంగా ఉంటదో ఆ భాష తీరులోనే యెహోవా దేవుడు కూడా మరి వాడుకుంటున్నాడు. తన స్వభావమును, తన చిత్తమును ప్రతిబింబించే తన తండ్రి కీర్తిని, దయాళుత్వమును వెదకుటకు కట్టబడి ఉండునట్లు రాజుగా నియమించబడిన దినమున ఆయన దేవుని కుమారుడు అవుతాడు. అంటే దేవుని కుమారుడు ఎప్పుడవుతాడు అనంటే, తన తండ్రి యొక్క కీర్తిని, దయాళుత్వమును, గుడ్‌నెస్ దాన్ని కీర్తిని వెదకటానికి కట్టుబడి ఉన్నటువంటి ఆ తీరులో ఆ దినమున రాజుగా నియమింపబడతాడనమాట. రాజుగా నియమింపబడటం అంటే పరిస్థితుల్ని రా ప్రజల్ని ఏలటమే కాదు. తాను అపాయింట్ చేసినటువంటి దేవునికి కీర్తి వచ్చేటటువంటి రీతిగా ఆయన దయాళుత్వాన్ని, ఆయన గుడ్‌నెస్‌ని ఆహ్, చూపించేటువంటి రీతిగా దానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడు ఆయన నిర్ణయించుకున్న సమయంలో ఆయన రాజుగా నియమింపబడతాడు. దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. తన చిత్తమును ప్రతిబింబించే తన తండ్రిని కీర్తిని, దయాళుత్వమును అది చిత్తాన్ని, కీర్తిని, దయాళుత్వాన్ని వెదజల్లాలి, వ్యాపించాలి, ప్రకటించాలి, దానికి కట్టుబడి ఉండాలి అనేటువంటి ఆ యొక్క నిర్ణయంతో ఉన్నటువంటి రాజు ఆ దినమున దేవుని కుమారుడవుతాడు. ఆ దినమున అంటే ఆయన రాజుగా ప్రతిష్ఠించబడినటువంటి దినమున. దావీదు వంశస్థుడైన రాజు అడిగితే చాలు. దావీదు వంశస్థుడైన రాజు అడిగితే చాలా అన్య దేశములపై సంపూర్ణ అధికారమునివ్వగలుగుతాడు. ఆ దేవుడు యెహోవా దేవుడు. దేవునిపై దేశములపై దేవునికి అంత సార్వభౌమత్వం ఉన్నది కాబట్టి ఏదడిగినా సరే ఆ ఆ రాజుకి దావీదు వంశస్థుడైన రాజు అడిగితే చాలు. ఏది వాళ్ళ మీద అధికారం ఇస్తాడు అని ఇక్కడ దేవుడు యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్థులు, ఆ రాజులు, సామంత రాజులు అని అనుకుందాం. వాళ్ళు జ్ఞానయుక్తంగా వాళ్ళు ప్రవర్తించాలి. జ్ఞానవంతులై ఉండాలి అని వారు హెచ్చరించబడ్డారు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. కుమారుని దావీదు వంశపు రాజు ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును అని చివరి 2 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి వాళ్ళేం చేయాలి? ఆ రాజుకి భయపడాలి. ఆ రాజుని ఆ రాజుని సేవించాలి. ఆయన్ని ముద్దు పెట్టుకోవాలి. అంటే ఆయనకి లొంగి ఉండాలి. ఆయన్ని ప్రేమించాలి. లేకపోతే దేవునికి కోపం. యెహోవాకి కోపం. ఈ కీర్తన దావీదు వంశస్థుడైన రాజునికే పరిమితమైనదని తలంచకూడదని హెచ్చరించే కనీసము 2 అంశాలు ఇక్కడ ఉంటున్నవి. ఇది వేరే పారాగ్రాఫు. ఈ ఈ కీర్తనల ఈ కీర్తన అవును. దావీదు వంశం రె దావీదు వంశంలో పుట్టినటువంటి ఆ రాజు, ఆ రాజునికే రాజునికి ఆ రాజుకి వర్తిస్తది. కానీ దానికే పరిమితమై ఉంటదని తలంచకూడదు. ఎందువలనంటే
2 అంశాలు దానిలో ఉన్నాయి. ఆ 2 అంశాలను బట్టి దానికి పరిమితం కాదు. మొదటిది ఏంటి అనంటే, దావీదు వంశ పాలన ప్రారంభంలోనే దావీదు ఒక నమూనాగా లేక మాదిరిగా గుర్తించబడి, ఆ టైప్ అని చెప్పాను కదా, ఆ మాదిరి అంటే దావీదు వంశంలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదు పాలనలోనే మొదట్లోనే వాళ్ళు ఆ దావీదు వంశంలో ఉన్నటువంటి ఆ రాజులు ఒక నమూనాలాగా, ఒక టైప్ లాగా వాళ్ళు గుర్తించబడ్డారు. అంటే అంతిమ మెస్సయాన్ని సూచించేటువంటి రాజులాగా గుర్తించబడ్డారు. ఆయన వంశమునకు చెందిన అంతిమ మెస్సయాగా, అంతిమ దావీదుగా, అంతిమ మెస్సయాన్న అంతిమ దావీదన్న ఒకటే, దావీదుగా సూచించబడ్డారు. కొన్ని వందల సంవత్సరాల తరువాత మరి దావీదు మహారాజు, సొలొమోను వాళ్ళు వాళ్ళ డేట్స్ ఏంటి? 1000 బీసీ, టూకీగా చెప్పాలంటే 1000 బీసీ అన్న. మరి ఇక్కడ ఇర్మియా చెబుతున్నది ఎప్పుడు? 6 బీసీ, అంటే 400 సంవత్సరాల తర్వాత. 400 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని గూర్చి స్పష్టంగా చెప్పబడింది. ఏ వ్యక్తిని గురించి? అంతిమ దావీదు గురించి స్పష్టంగా చెప్పబడింది. దాన్ని ఈ యెషయా 9లో మన క్రిస్మస్ దినాల్లో కూడా మనం దాన్ని కోట్ చేస్తాం. 9:6ని ప్రత్యేకంగా కోట్ చేస్తాం. ఆ కుమారుడు అంటే మెస్సయ్య, ఆ కుమారుడు ఎలాంటి వాడు ఇక్కడ 9వ అధ్యాయంలో ఉంటుంది. అదేవిధంగా యెహెజ్కేలులో కూడాను నా కాపరిని పంపిస్తాను, దావీదుని పంపిస్తాను అని అంటాడు. కాబట్టి ఆ విధంగా మరి 400 సంవత్సరాల తర్వాత అది ఆ విషయం స్పష్టంగా చెప్పబడింది. చిహ్న రూపాకారంలో ఆలోచన తీరు ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. దాన్ని టైపోలాజికల్ రీజనింగ్ అంటారు. రూపకాలంకారం అని నేను చెప్పాను. టైపో టైపో టైపోలాజికల్, ఇది స్పెల్లింగ్ తప్పు. రీజనింగ్ ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే, చుట్టూనున్న దేశములను ఏలే దేవుని ప్రతినిధి చారిత్రకమైన దావీదు రాజు గొప్పవాడైన ఎడల, మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. చుట్టూనున్న దేశములను అంటే యోధా దేశం చుట్టూనున్నటువంటి దేశములను ఏలే దేవుని ప్రతినిధి ఎవరు అంటే చరిత్రలో దావీదు మహారాజు. ఆయన అంత గొప్పవాడైన ఎడల ఆ గొప్ప రాజు కంటే, దావీదు కంటే అత్యంత గొప్పవాడైన ఆయన కుమారుని గొప్పదనం ఇంకా ఎంత ఎక్కువగా ఉండగలదు. అది ఆ టైపాలజికల్ రీజనింగ్ అట్లా ఉంటుంది అన్నమాట. ఇఫ్ డేవిడ్ ఈజ్ గ్రేట్, హౌ మచ్ గ్రేటర్ ఈజ్ డేవిడ్స్ గ్రేటర్ గ్రాండ్ సన్ అని ఇంగ్లీష్లో చెప్తాం. కాబట్టి ఆ దావీదుకి ఎట్లా వచ్చింది ఘనత అంటే, ఆయన ముది మనవడైనటువంటి ఆ అంతిమ మెస్సయాని బట్టి. ఆ అంతిమ మెస్సయే చివరికి క్రొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు అంతిమ మెస్సయ. మరి ఆయన ఐడియల్ రాజు, మాదిరికరమైనటువంటి రాజు అని చూసాం కదా. మరి దావీదు మహారాజు కొన్ని విషయాల్లో మంచివాడైనా కానీ అంత పర్ఫెక్షను ఆయనకి లేదు. కాబట్టి
ఆయన ముదిమడవనైనటువంటి అంతిమ దావీదు, అంతిమ మెస్సయ చాలా గొప్పవాడు. ఈ దావీదు గొప్పవాడైతే మరి అలాంటి వ్యక్తి ఇంకెంత గొప్పవాడై ఉంటాడు? అది ఆ లాజిక్ ఉంటుందన్నమాట. దాన్నే టైపాలజికల్ రీజనింగ్ అని అంటారు. చుట్టూనున్న దేశములను ఏలే దేవుని ప్రతినిధి చారిత్రకమైన దావీదు రాజు గొప్పవాడైన ఎడల, గొప్ప దావీదు కంటే అత్యంత గొప్పవాడైన ఆయన కుమారుని గొప్పదనము ఎంత ఎక్కువగా ఉండగలదు? ఆ రీజనింగ్. అన్య రాజులను ఏలుటకు అత్యున్నతమైన దావీదు వంశపు రాజు గొప్పతనము ఎంతగా ఉంటుంది? ఆయన ఆయన అత్యున్నతమైనటువంటి రాజు, అత్యున్నతమైనటువంటి అంతిమ దావీదు. ఆ మెస్సయాకి అదొక పేరు అన్నమాట, అత్యున్నతమైన. దాన్నే ఇంగ్లీష్లో పార్ ఎక్సలెన్స్ అంటారు. పార్ ఎక్సలెన్స్. మరి ఎక్సలెంట్ అనేది ఆయనే, ప్రత్యేకమైనటువంటి ఎక్సలెన్సీ ఆయనకే వర్తించాలి. ఇక మిగిలిన ఎక్సలెన్స్ అంతా కూడా కొంచెం లోపం ఉంటుందన్నమాట. వాళ్ళు ఏ మైనస్ ఎక్సలెంట్, అంతేగాని వాళ్ళు సంపూర్ణమైనటువంటి వాళ్ళు కాదు. నేను మామూలుగా ఎక్సలెంట్ అని ఏ మైనస్ అంటాను. ఎందువల్లంటే ఎక్సలెన్సీ వచ్చేది ఆయనకొక్కడికే, అంతిమ మెస్సయాకి ఒక్కడికే. ఆయనే పర్ఫెక్ట్. కాబట్టి ఏది కూడాను ఆ పర్ఫెక్షన్‌కి రాలేరు. కాబట్టి మైనస్ అన్నమాట. దావీదు వంశపు రాజు గొప్పతనం అంతగా ఉంటుందని. ఇక రెండో విషయం ఏంటి అనంటే, ఆరంభములోనున్న దావీదు రాజరికము కంటే మించినదని కొన్ని సూచనలు ఈ కీర్తనలో కనిపిస్తున్నవి. ఆ రాజు కంటే అంతిమ అంతిమ దావీదు ఇంకా గొప్పవాడనేటువంటి సూచనలు ఏంటి అంటే, భూరాజులు భూరాజులు ఓకే, 2:2 చదువుకుందాం. ఆయన ఈ కీర్తనలో భూరాజులను వశపరుచుకుంటున్నాడు అన్నట్లుగా ఉంటుంది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు కంటిన్యూ. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుతున్నారు. కాబట్టి ఈ రాజులు ఎవరు? ఒక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు. అది ల్యాండ్, దాన్ని ల్యాండ్ అంటారు. ఇది ఎర్త్ అంటారు. ఇది భూరాజులు. ఓకే, చాలా సమగ్రమైనదిగా కనిపిస్తుంది. భూరాజులు అందరూ, భూమిలో ఉన్నటువంటి రాజులు అందరూ అంటే ఆ దేశ రాజులనే అర్థం సాధ్యమైనప్పటికీ, ఓకే, ఇక్కడ ఆ విధంగా ఈ ఆ దేశానికి, ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులకి వాడారండి భూరాజులు అంటే అని. ఓకే, ఆల్ రైట్, అది సాధ్యమైనప్పటికీ ఇంకా ఒకటేంటంటే, ఈ కుమారునికి భూజనములను భూమిని దిగంతము వరకు సొత్తుగా ఇచ్చేదనని వాగ్దానము చేయబడినది. కాబట్టి ఓకే, భూమి భూమి ల్యాండ్ అనే ఉద్దేశంతో భూరాజులు అని అన్నారనుకోవచ్చు. మరి దీని సంగతి ఏంటి? జనములను, భూమిని దిగంతముల వరకు, మరి భూదిగంతాల వరకు సొత్తుగా ఇచ్చేదనని వాగ్దానము చేయబడింది. ఈ పదజాలమును కొట్టివేయట చాలా కష్టతరమైనటువంటి విషయం. ఆయన చాలా గొప్పవాడు. దావీదు రాజు కంటే
అంతిమ దావీదు చాలా గొప్పవాడు. ఎందువలనంటే ఇక్కడ దిగంతాల రాజులందరికీ ఓకే చెందినటువంటి వాడు. ఈ పదజాలమును కొట్టివేయటం చాలా కష్టతరమైనటువంటి విషయం. చివరి ఆశీర్వాద వచనాలు చూస్తే అంతిమ మెస్సయాకు తప్ప ఎవరికిని అన్వయి ఎవరికి అన్వయించినప్పటికీ అవి అస్పష్టమైన తీరులో ఆడంబరంగా ఉన్నట్లుగా అతిశయోక్తిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఎవరికి వర్తించవు. ఈ పదజాలంలో ఒక్కొక్క దానికి అతిశయోక్తులకు ఉదాహరణలని వివరించవచ్చును, లేకపోతే సాకుగా చెప్పచ్చు. ఒక్కొక్క పదాన్ని చూస్తే అవునండి అది అది హైపర్బోలిక్ లాంగ్వేజ్ అండి, ఆ భాష తీరులో మరి ఆ రాజుకి సంబంధించిందే చెప్పారండి అని అనొచ్చు. కానీ వాటన్నిటినీ సమకూర్చి సమగ్రంగా ఎంచినప్పుడు చారిత్రక దావీదునకు వేరుగా సూచించడం లేదు, కానీ ఆయనకు మించినట్లుగా వివరిస్తున్నవి. అంటే ఆయనకు సూచిస్తున్నవి ఆయనకంటే మించినటువంటి వ్యక్తిని సూచిస్తున్నట్లుగా మనం భావించాలి. ఈ ఈ వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యాలు 4:23-30. అపోస్తల కార్యాలు 4:23-30. అపోస్తలు ఏ విధంగా దావీదు మహారాజుని ఎంచారు అనేటువంటిది. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి. నాథా, వాళ్ళు ప్రార్థన చేశారు, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించనో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. 30 వరకు. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని వాళ్ళు ప్రార్థన చేశారు. అంటే దావీదు చెప్పినవి యేసుక్రీస్తులో నెరవేరినవి. ఎందువల్లంటే అవి దావీదుకు వర్తించలేవు అన్నీ. కాబట్టి దావీదుకు వర్తించేవి కొన్ని ఉన్నాయి, కానీ వర్తించనివి కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆయనకు వేరుగా సూచించడం లేదు, కానీ ఆయనకు మించినట్లుగా వివరిస్తున్నది. అది చాలా ఫుల్లీ గాడెడ్ ఎక్స్ప్రెషన్ లాగా మనం భావించాలి. కాబట్టి దావీదు మహారాజుకి అంత గొప్ప పేరు ఎట్లా వచ్చింది అని అంటే ఆయన ముది మనవడైనటువంటి అంతిమ దావీదుని బట్టి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే క్రొత్త నిబంధన కూడా మనం చదివినప్పుడు అది అంతిమ దావీదు యేసుక్రీస్తు కాబట్టి యేసుక్రీస్తుని బట్టి దావీదుకు అంత పేరు వచ్చినది అని మనం గ్రహించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ
The love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.